ఆఫ్టర్ లాట్ ఆఫ్ బ్రెయిన్ స్టార్మింగ్ మొత్తానికి ఏదైతే సాఫ్ట్వేర్ మనం డిస్కస్ చేస్తున్నామో అదైతే రెడీ అయిందండి. నాగేశ్వర గారు ఇప్పుడే ఇచ్చారు. ఈ సాఫ్ట్వేర్ ఎలా వాడాలో ఫస్ట్ తెలుసుకుందాము. ఏం లేదు, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్కి ఏమీ చేయాలి. ఒక ఎగ్జాంపుల్ చార్ట్ ఇస్తాను. ఇప్పుడు ఒక జాబ్ జాయినింగ్ చార్ట్ చూద్దాము. అక్కడ మనం డేట్ ఆఫ్ జాయినింగ్ ఏదైతే ఉందో అది ఇచ్చినట్లయితే ఏజ్ ఆఫ్ ది పర్సన్ అట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ ద జాబ్ వచ్చేస్తుంది ఇక్కడ. అండ్ ప్రోగ్రెషన్స్ కూడా మనకి హ్యామర్ అవుట్ అయిపోయి క్లియర్గా. ఎక్కడుంది ప్రోగ్రెసివ్ జూపిటర్? ఓకే, సాగిటేరియస్ కాదు, చార్ట్లో టారస్లో ఉంది. అంటే ఈ సాఫ్ట్వేర్ ఎలా వాడాలో ఒకసారి మనకు తెలిసిపోతుంది. 303 డిగ్రీస్కి ఉంది. సో క్యాన్సర్కి 6.2 డిగ్రీస్కి వెళ్తుంది ఆ డేట్కి, ఈ డేట్కి. నెటల్ జూపిటర్ ఏమో టారస్లో 303కి ఉంది, క్యాన్సర్కి ఏమో 6.20కి వెళ్తుంది బై దిస్ డేట్ 6/11/2001. ఆ పర్సన్కి ఆగస్ట్లో కూడా ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చింది. సో 2001లో గవర్నమెంట్ జాబ్ వచ్చింది. సో అప్పుడు చూసినట్లయితే 3.03, క్యాన్సర్ ఏమో 5.61 డిగ్రీస్. ఇది రౌండ్ 1, రౌండ్ 2కి కూడా అయిపోయి రౌండ్ 3లోకి అన్నమాట వెళ్ళిపోయింది. 25 డిగ్రీస్కి 25 ఇయర్స్కి పర్సన్కి రౌండ్ 3 స్టార్ట్ అయిపోతుంది. నో 0 to 12 ఫస్ట్ రౌండ్, 13 to 24 సెకండ్ రౌండ్, 25 ఆన్వర్డ్స్ థర్డ్ రౌండ్ అనమాట. సో థర్డ్ రౌండ్లోకి జస్ట్ ఎంటర్ అవగానే పర్సన్కి గవర్నమెంట్ జాబ్ అనేది ఆగస్ట్ నెలలో వచ్చింది. అది వదిలేసి మళ్ళీ మరొక గవర్నమెంట్ జాబ్లోకి పర్సన్ షిఫ్ట్ అయ్యారు. ఇదంతా కూడా ఇప్పుడు మనం నెటల్ చార్ట్లో చూద్దాం. 3.27 ఉంటే ఇక్కడ మనకేమో జగన్నాథ హోరలో 3.27, ఇక్కడేమో 3.29 ఉంది టారస్లో. అండ్ దీని ప్రకారం మనం వెళ్తే 6.50కి వచ్చింది ఎక్కడ క్యాన్సర్లో. సో జూపిటర్ 3.29, నెటల్ జూపిటరు 25 ఇయర్స్కి ఆయన 3.9 నుంచి ఇక్కడికి వచ్చాడు 3.29కి రౌండ్ 1. ఇక్కడి నుంచి ఇక్కడికి సో ఇక్కడి నుంచి ఇక్కడికి జూపిటర్ తాలూకా రౌండ్ 2. ఏజ్ 0 to 12 ఇయర్స్, ఏజ్ 13 to 24 ఇయర్స్. ఇక్కడ దాకా రౌండ్ 2 అయింది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రౌండ్ 3. ఏజ్ విల్ బి 25 to 36 ఇయర్స్. అండ్ జూపిటర్ ప్రోగ్రెసివ్ జూపిటర్ రౌండ్ 3, మేజర్ రౌండ్ 3లో 6 degrees 50 minutes పోజిట్ తీసుకున్నాడు. యాజ్ ఆన్ 2011 ఫస్ట్ జాబ్. సెకండ్ జాబు 6/11/2011. ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చింది, తర్వాత వెనకాలే మరొక గవర్నమెంట్ జాబ్కి ఆయన జాయిన్ అయిపోయారు. ప్రోగ్రెసివ్ జూపిటరు మేజర్ రౌండ్ 3లో 6 degrees 50 minutesకి పోజిట్ అయ్యాడు. 4th రాశి. స్టెప్ 1లోని మనం వేసుకున్నట్లయితే రొటీన్గా అతనికి 26th ఇయర్లో జాబ్ వచ్చింది. సో మన తలక సెకండ్ హౌస్ యాక్టివ్ అయింది. సో లగ్నం సింహ లగ్నం కాబట్టి ఇది మనకి నెటల్ సెకండ్ హౌస్. అండ్ డైరెక్ట్గా మనకి ఇక్కడ జూపిటర్ బ్లెస్సింగ్స్ వచ్చేస్తున్నాయి. సెకండ్ హౌస్కి ట్రైన్ వచ్చింది కదా. స్టెప్ 2లో మనకి ఇక్కడ ప్లానెట్స్ ఎవరున్నారో చూసుకుంటాం. అక్కడ ఎవరు లేరు కాబట్టి డిస్పాజిటర్ మెర్క్యూరీ.
మెర్క్యూరీ ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు అంటే మెర్క్యూరీ ఎవరెవరితో ఉన్నాడు? సన్, వీనస్, సాటర్న్ అండ్ మెర్క్యూరీ. 4th రాశిలో జూపిటర్ తాలూకా R3 లగ్నంలో కూర్చున్నారు, రౌండ్ 3లో. అండ్ వీ కెన్ సీ సన్ డిగ్రీస్ 1237, సాటర్న్ డిగ్రీస్ 1259, వీనస్ డిగ్రీస్ 2355, మెర్క్యూరీ డిగ్రీస్ ఏమో 26. 23, 26 డీప్ సూపర్ కంజంక్షన్లోనేమో సన్, సాటర్న్ ఉన్నారు. అందుకే ఈ పర్సన్కి సిరీస్ అండ్ బరాజ్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్స్, చాలా జాబ్స్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో వచ్చాయి. ఇప్పుడు మనం పక్కా బిఎన్ఎన్ చెప్పుకుందాము. ఈ పర్సను ప్రయాణం మొదలెట్టిన రౌండ్ 3లో అతనికి జాబ్ తగిలింది. ఏజ్ 25 దాటగానే నెంబర్ ఆఫ్ జాబ్స్ అనేవి కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి. అండ్ జూపిటర్ ఫాలోడ్ బై సన్, ఫాలోడ్ బై సాటర్న్, ఫాలోడ్ బై వీనస్, ఫాలోడ్ బై మెర్క్యూరీ. ఇక్కడ ఎక్కడ కూడా ఒక్క ప్లానెట్ కూడా డెస్టినీ బ్రేకర్ కానీ డెస్టినీ మాడిఫైర్ కానీ ఏమి, అన్నీ స్మూత్ అనమాట. ఈ ప్లానెట్స్ అన్నీ కూడా హెల్ప్ఫుల్ టు ప్రొఫెషన్. సన్ ఈజ్ నేమ్, ఫేమ్ అండ్ స్టేటస్ అండ్ గవర్నమెంట్ జాబ్. సాటర్న్ ఈజ్ జాబ్ ఇట్ సెల్ఫ్, జాబ్ ఫాలోడ్ బై మనీ, very good money. And Mercury is nothing but showing the skill, intellectual skills, analytical skills. ఎప్పుడైతే ఇలాంటి ప్లానెట్స్ అన్నీ లైనప్ అవుతాయో ఆ పర్సన్ తాలూకా కెరియర్ చాలా స్ట్రాంగ్గా, బలంగా ఉంటుందన్నమాట. ఎక్కడ ఏమీ ప్రాబ్లమ్స్ అనేది లేకుండా. జూపిటరు ఫస్ట్ మనకి ఇక్కడ సన్ని ఎలాగో టిప్ చేస్తాడు, తర్వాత ఇమ్మీడియట్గా సాటర్న్, తర్వాత వీనస్, తర్వాత మెర్క్యూరీ అని చెప్పుకున్నాం. కాకపోతే ఇక్కడ మనకి మూన్ అండ్ సన్ రాశి పరివర్తన అనేది కనిపిస్తుంది. కాబట్టి ఇమ్మీడియట్గా ఇక్కడ సన్ ప్లేస్లో మూన్ యాక్టివేట్ అయిపోతాడు జూపిటర్ తాలూకా ప్రోగ్రెషన్ టైంలో. కాబట్టి దెర్ ఈజ్ ఇన్ఎవిటబుల్ చేంజ్ ఆఫ్ జాబ్. ఇది కాదు అది, అది కాదు ఇది అనేది ఒక మైండ్లోని అనాలిసిస్ అనేది స్టార్ట్ అవుతుంది. బికాజ్ మూన్ బేసికలీ గివ్స్ చేంజెస్ ఆఫ్ మైండ్, అంటే ఫికిల్నెస్ ఉంటుంది. ఇమ్మీడియట్గా స్టెప్ 2లోనే మనకి సాటర్న్ కారకా తగిలాడు. అంటే స్టెప్ 3 స్టెప్స్లో ఎక్కడో దగ్గర ఆయన వచ్చేస్తాడు డెఫినెట్గా బిఎన్ఎన్లో. సో స్టెప్ 3లోనే మనకి బలంగా కారకా. ఇప్పుడు ఈ మెర్క్యూరీ నవాంశలో ఎక్కడ పొజిట్ అయి ఉన్నాడు చూసినట్లయితే ఆయన నవాంశలో చక్కగా ఆ హౌస్ని యాక్టివేట్ చేస్తున్నాడు డైరెక్ట్గా ఆస్పెక్టింగ్. లగ్నం నుంచి 8th హౌస్లో కూర్చొని ఇక్కడ తెచ్చేయాలి కదా మనం దాన్ని. 8th హౌస్లో ఉన్నాడు. హైలీ టెక్నికల్ జాబ్, ఈ పర్సన్ జాయిన్ అయిన జాబు హైలీ టెక్నికల్ జాబ్. ఎప్పుడైతే జూపిటర్కి ఫస్ట్ సన్ తగులుతాడో ఆబ్వియస్గా కంపల్సరీగా అది ఆఫీసర్ క్యాడర్లోనే ఎంట్రీ పాయింట్ ఉంటుందన్నమాట. జూపిటర్ నుంచి 3rd హౌస్లో ఇక్కడ మనకి రౌండ్ 3 స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనం చూసినట్లయితే సన్, మెర్క్యూరీ, వీనస్, సాటర్న్. జూపిటర్ విపరీతమైన సెల్ఫ్ ఎఫర్ట్ పర్సన్ దగ్గర, ఇంటెన్స్ ఎఫర్ట్స్ పెడతారైనా. 3rd హౌస్లో ఇన్ని ప్లానెట్స్ లైనప్ అయి ఉన్నాయి. సాటర్న్, సన్ అంటే సోల్తోనే వర్క్ చేస్తారు ఈయన ఎప్పుడు కూడా. అండ్ మెర్క్యూరీ హై ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్, హైలీ కాంపిటెంట్ పర్సన్. అండ్ వీనస్, ఈ పర్సన్ పని అంటూ మొదలెడితే డబ్బులు ఆటోమేటిక్. నేమ్, ఫేమ్ అండ్ స్టేటస్ అయితే అసలు మరి చెప్పక్కర్లేదు. బికాజ్ సన్, సాటర్న్ అనేది రెండు కూడా ఇంచుమించు ఒకటే డిగ్రీలో కూర్చున్నాయి. విచ్ గోస్ ఆన్ టు సే దట్ ద పర్సన్ ఈజ్ వెరీ వెరీ టాలెంటెడ్. అండ్ ప్రోగ్రెసివ్ సాటర్న్ లియోలోని 7 degrees 50 minutesకి వచ్చి కూర్చున్నాడు. 7 degrees 62 అంటే 8 degrees 12 minutes. సాటర్న్ సన్ హౌస్లో మామూలుగా ఇబ్బంది పడతాడు, శత్రువు క్షేత్రంలో ఉన్నాడు, ఇవన్నీ ఏం ఉండదు బిఎన్ఎన్లో. రాయల్ జాబ్, 5th రాశి రాయల్. సో అతని వర్క్ ఎలా ఉంటుంది? రాయల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. చాలా నేమ్, ఫేమ్ అండ్ స్టేటస్తో కూడుకున్నటువంటి వర్క్ ఉంటుంది. చాలా టెక్నికల్. మార్స్ ఉన్నాడు కదా అక్కడ ఆల్రెడీ పొజిట్ అయ్యి, అండ్ మూన్ కూడా ఉన్నాడు. సో ట్రాన్స్ఫర్స్ అనేవి ఇన్ఎవిటబుల్. అండ్ ఆల్సో
there is lot of technicality in the jobs and lot of skill involved. అండ్ దశాంశలో మెర్క్యూరీ ఇప్పుడు ఎక్కడున్నాడో మనం నవాంశలో ఎలా అయితే చూసామో దశాంశలో కూడా సేమ్ అనమాట టెక్నిక్. స్టెప్ 3లో మనం డిస్పాజిటర్ తాలూకా D9 చూసాం కదా, అలాగే D10 కూడా మనం టెస్టిఫై చేస్తాం కెరియర్కి. సో ఇప్పుడు ఇక్కడ D10కి వచ్చేసరికి ఆయన మెర్క్యూరీ ఏమో ప్రోగ్రెసివ్, అంటే ఇక్కడ జూపిటర్ రౌండ్ 3లో ఇక్కడ టెంట్ వేసాడు కదా, సో అక్కడికి ట్రైన్ మేజర్ రౌండ్ R3లో ఉన్నటువంటి జూపిటర్కి మెర్క్యూరీ ట్రైన్ ఇస్తున్నాడు క్లియర్గా. అండ్ అగైన్ వీ కెన్ క్లియర్లీ సీ సాటర్న్ అండ్ సన్ కాంబినేషన్ అక్కడే ఉన్నారు. ఎక్కడ ప్రోగ్రెసివ్ జూపిటర్ మేజర్ రౌండ్కి 10th D10లో కూడా సాటర్న్ సన్ వర్గోత్తం చెంది చాలా బలంగా వచ్చారు అండ్ మెర్క్యూరీకి ట్రైన్ ఇస్తున్నారు క్లియర్గా. ఏదైతే సెకండ్ హౌస్ యాక్టివేట్ అయింది అనుకున్నామో ఇక్కడికి మనం చూసినట్లయితే ఈ సెకండ్ హౌస్లో సాటర్న్ తన తాలూకా ట్రైనల్ ఇస్తున్నాడు అండ్ జూపిటర్ తన తాలూకా పంచమ దృష్టి. అండ్ అతని తాలూకా వర్క్ నేచరు ఎగ్జాల్టెడ్ అండ్ హైలీ టెక్నికల్. యూ కెన్ సీ హియర్ సాటర్న్ ఎగ్జాల్టెడ్ కారక ఎగ్జాల్టేషన్లో ఉండి మనకి యాక్టివ్ హౌస్ నుంచి సెకండ్ ఇంకా అంటే ప్రోగ్రెస్ అనేది అసలు ఇంకా అన్బీటబుల్ అనమాట. మార్స్ యాక్చువల్గా డెస్టినీ బ్రేకరు, కానీ ఆ ఎనర్జీ యూజ్ చేస్తున్నారు కదా, టెక్నికల్ లైన్లో ఆల్రెడీ ఉన్నారు కాబట్టి, హైలీ టెక్నికల్ వర్క్ చేస్తున్నారు కాబట్టి, సో డెఫినెట్గా మార్స్ ఎనర్జీ యూజ్ అయిపోయింది. ఆయన ఇంకా డెస్టినీ బ్రేకర్గా ఆయన యూజ్ చేసేస్తే ఆయన హ్యాపీగా పాజిటివ్ అయిపోతాడు మార్స్. అండ్ నెటల్ ప్రోగ్రెసివ్ మైనర్ సాటర్న్ 13.36కి ఇక్కడ మైనర్ సాటర్న్ వచ్చి పోజిట్ అవుతాడు. అండ్ మైనర్ ప్రోగ్రెషన్స్లో జూపిటర్ ఏమో ఇక్కడ 25th ఇయర్ ఇక్కడ కదా ఆయన ఉండేది 26, సో ఇక్కడికి వచ్చి మైనర్ జూపిటర్ పోజిట్ అవుతాడు. ఇక్కడ ఎన్ని డిగ్రీస్కి 0 to 13.36 సాటర్న్, 0 to 12 ఇక్కడ, 13 to 24 ఇక్కడ. సో 25th ఇయర్ జూపిటర్ ఇక్కడ ఉంటే 26th ఇయర్ ఇక్కడికి 26, 27 అలా కదా, సో ఆన్ అండ్ సో. అంటే మేజర్ నుంచి కదా మూవ్ అయ్యేది జూపిటర్. సో లియోలోకి జూపిటర్ వచ్చి కూర్చుంటాడు. డిగ్రీస్ ఏమో 3.95 degrees మైనర్ జూపిటర్. ట్రాన్సిట్లో కూడా ఇది ట్రాన్సిట్ చార్ట్ అండి. ట్రాన్సిట్లో కూడా చూసినట్లయితే ఈ సెకండ్ హౌస్కి సాటర్న్ మార్స్ ట్రైన్ హైలీ టెక్నికల్ జాబ్ వన్స్ అగైన్ ఇట్ ఈస్ షోయింగ్. ఇప్పుడు మనం డీప్గా ప్రోగ్రెషన్స్ ఎవరిని ఎఫెక్ట్ చేస్తున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. 6.50 మేజర్ ప్రోగ్రెషన్ అనేది చాలా క్లియర్గా 6 degrees క్యాన్సర్లో సన్ని ట్రిగ్గర్ చేస్తోంది. బలంగా గవర్నమెంట్ జాబ్ని ఇచ్చింది, మామూలుగా కాదు. చాలా క్విక్ రైజ్ ఇన్ కెరియర్ అనమాట. చాలా పవర్ఫుల్ కెరియర్ ఇచ్చింది స్టార్టింగ్లోనే, బిగినింగే పవర్ఫుల్. అలాగే సన్ సోల్ కదా, సోల్ లెవెల్లోని ఆయన వర్క్ని ఎంజాయ్ చేశారు. బికాజ్ ఎంజాయ్ చేశారని ఎందుకు చెప్పానంటే సన్కి 11th హౌస్లో ప్రోగ్రెసివ్ సాటర్న్ పోజిట్ అయి ఉన్నాడు. చూసారా మేజర్ రౌండ్, మైనర్ రౌండ్ సాటర్న్. ఒక్కసారి ఈ ఏరియా కూడా మనం కవర్ చేద్దాము. యోగం ఏమో ధృతిలో రాహు ఉన్నాడు, కరణంలోనేమో సన్ ఉన్నాడు, అండ్ హోరాలోనేమో మార్స్, హోరాలోడేమో మార్స్. సో సన్, మార్స్ అండ్ రాహు పంచాంగం ప్రకారం వీళ్ళు చాలా స్ట్రాంగ్గా ఆ రోజు వర్క్, ఆ పర్సన్ తాలూకా D1లోని ఇది బలంగా ఉన్నది. ఈ 3 ప్లానెట్స్ బలంగా ఉన్నాయి. అండ్ వీ కెన్ సీ సన్ పీరియడ్లోనే జాబ్ వచ్చింది, సన్ మహాదశ. సో సన్కి టిక్. సో ఈ ముగ్గురు హోరా లార్డ్స్ D9లోని, ట్రాన్సిట్ D9లోని జాబ్ వచ్చిన రోజుని ఎలా పనిచేస్తున్నారో చూద్దాం. చిత్త మార్స్, మృగశిర మార్స్, చిత్త మార్స్, ఆరుద్ర శతభిష రాహు, అండ్ భరణి వీనస్, మూన్ జూపిటర్, సాటర్న్ అండ్ మూన్. ఇక్కడ దాకా
ఇన్ని బలమైన ప్లానెట్స్ అన్నీ కూడా ఆల్ ది బిగ్ ప్లానెట్స్ ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ హోరా లార్డ్స్, పంచాంగ లార్డ్స్. అండ్ జాబ్ జాయిన్ అయిన రోజు చూస్తే D10 చూస్తే ఇక్కడ మనకి జూపిటర్, పూర్వభాద్ర, అగైన్ జూపిటర్, అగైన్ జూపిటర్, అగైన్ జూపిటర్, ఉత్తరాషాఢ సన్, మార్స్, సాటర్న్, మర్క్యూరీ అండ్ మూన్. ఈ రకంగా డి అంటే ఆయన హీ విల్ బీ ఏ లీడర్, హీ విల్ బీ ఏ గైడ్, హీ విల్ బీ ఏ అథారిటీ ఫిగర్ అనమాట. అక్కడ ఆయన హీ విల్ బీ గైడింగ్ ద ఎంటైర్ ప్రాసెసెస్ ఇన్ ద ఆర్గనైజేషన్ వేర్ ఎవర్ హీ జాయిన్స్. ఇప్పుడు ఫోకస్ షిఫ్ట్స్ టు లగ్న నక్షత్రం. మనకి సంతోష్ గారు చెప్పిన క్లాస్. సన్ ఈజ్ ద నక్షత్ర ఫర్ లగ్న, సారీ వీనస్. సో ఇక్కడ వీనస్ యాక్టివేట్ అయింది. మనకి ఇక్కడ సెకండ్ హౌస్ యాక్టివ్ హౌస్ కదా, అది బిఎన్ఎన్ ప్రకారం. ఆ సెకండ్ హౌస్ ఏ నక్షత్రంలో ఉంది అంటే మార్స్ స్టార్, చిత్తా నక్షత్రం. సెకండ్ హౌస్, 6th హౌస్ అండ్ 10th హౌస్ in the hands of Mars. Once again, Mars is our Hora Lord. And we should not forget Mars ఈ లగ్నానికి యోగ కారక అండ్ ఆల్సో రాజయోగ ప్లానెట్. సో హూ ఈస్ డ్రైవింగ్ ద చార్ట్ అంటే జూపిటర్, అంటే జూపిటర్ ఎస్ అంటాము, మార్స్ అంటే మార్స్ ఎస్ అంటాం, రాహు అంటే రాహు ఎస్ అంటాము, సన్ అంటే సన్ కూడా ఎస్ అంటున్నాము. సో ప్రిడామినెంట్గా ఈ ప్లానెట్స్ మనకి కనిపిస్తున్నాయి 159. సో మనకు తెలుసు ఇక్కడ ప్రోగ్రెసివ్ జూపిటరు మనకి ఇక్కడ 6.50 degreesలో ఉందని చూసినట్లయితే మీరు ఇక్కడ బలంగా ఎవరు ట్రిగ్గర్ అవుతున్నారు అండ్ ఎన్ని రకాలుగా జూపిటర్ ఈ చార్ట్ని కంట్రోల్ చేస్తుంది. ఆ జూపిటరు చక్కగా ఇక్కడ కూర్చొని ప్రోగ్రెసివ్ జూపిటరు ట్రిగ్గర్ అవుతున్నాడు, విచ్ విల్ కమ్ హియర్ అనమాట. జూపిటర్, వీనస్, కేతు, ఆల్రెడీ మార్స్ D1లో ఉన్నాడు. ప్రోగ్రెసివ్ జూపిటరు ఇక్కడి నుంచి ఆయన్ని ట్రిగ్గర్ చేస్తున్నాడు. ఎవరిని? అండ్ జూపిటర్ చేతిలో ఈ చార్ట్ ఉందా లేదా? 100% ఉంది. మేజర్ ప్లానెట్స్ అన్నీ కూడా జూపిటర్ చేతిలో, అండ్ జూపిటర్ ఏమో సన్ చేతిలోకి. ఇప్పుడు ఈ పర్సన్ 19, 20, 21 ఈ సంవత్సరాల్లో జాబ్ ఎందుకు రాలేదు, అసలు ఏం చేస్తున్నారు అనేది మనం ఇప్పుడు ఇక్కడ బిఎన్ఎన్లో నుంచి మనం ఎలా తీస్తామో చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ జూపిటర్ 12th ఇయర్, 13th ఇయర్ ఇక్కడికి వస్తాడు. 14, 15, 16, 17, 18th ఇయర్ ఇక్కడికి వచ్చేసరికి 17th ఇయర్ ఇక్కడ రాహు, ఇక్కడికి వచ్చాడు జూపిటర్. వస్తే నెటల్ జూపిటర్తోని అపోజిషన్లోకి వచ్చారు. అంటే ట్రిగ్గర్, ద పర్సన్ గెట్స్ యాక్టివ్ అండ్ హీ థింక్. ఎప్పుడైతే ఇక్కడ ట్రైన్ వచ్చిందో వీనస్, సాటర్న్, సన్ ట్రైన్ వచ్చేస్తే ఆబ్వియస్లీ సంపాదించాలి అనేది మైండ్లోకి వచ్చేస్తుంది ఆ పర్సన్కి. మరి ఈ పర్సన్ సక్సీడ్ అయ్యారా? నెటల్ సాటర్న్ ఇక్కడ ఉంది, ఆయన ఇక్కడి నుంచి ఇక్కడికి 2.5 అలా జరుగుతూ వస్తే ఇక్కడికి వచ్చేసరికి 15th ఇయర్, 17 ఇక్కడికి వచ్చేసరికి 17.5, ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ తిరిగేసరికి 30 years. సో ఎగ్జాక్ట్లీ హాఫ్ వే 15th ఇయర్, ఇక్కడ 15th 17.5 years ఇక్కడికి వచ్చి ఇది టచ్ చేసి ఇక్కడ ట్రైన్లోకి వచ్చినప్పటికీ అతనికి జాబ్ కాదు సంపాదించాలి అనేది. ఎందుకంటే చూసారా ట్రైన్ వచ్చేసింది ఇక్కడికి, నెటల్ ప్లానెట్స్కి ట్రైన్ వచ్చేసింది జూపిటర్, సాటర్న్. దెన్ ఆయన వర్క్ అనేది టువర్డ్స్ ఇన్కమ్ జనరేషన్ అనేది మైండ్లోకి వచ్చేస్తుంది. 18th ఇయర్ నుంచి ఈయన డెఫినెట్గా ఈయన సంపాదిస్తున్నారు అని చెప్పచ్చు ఈ చార్ట్లో. నెక్స్ట్ ప్రోగ్రెసివ్ సాటర్న్ ఇక్కడ నుంచి 20, 18, 19, 20 అలా, అంటే 2.5 years కదా ఇక్కడికి. సో ఇక్కడికి వచ్చేసరికి మధ్యలోకి 25, 26th ఇయర్ కూడా ఇక్కడే ఉంటాడు సాటర్న్. ఎప్పుడైతే 26th ఇయర్లో సాటర్న్ జూపిటర్ని హిట్ చేస్తాడో, ఏది నెటల్ జూపిటర్ని, అగైన్ ఒక మేజర్ పర్సన్ లైఫ్లోనే ఒక మేజర్ ఈవెంట్ అనేది ఖచ్చితంగా విత్ రెస్పెక్ట్ టు సాటర్న్ కదా, అంటే కర్మ. సో పైగా ఈ 26th ఇయర్ ఆఫ్ ప్రోగ్రెసివ్ రౌండ్ 3, మేజర్ రౌండ్ 3 జూపిటర్కి ఇక్కడ 11th హౌస్లోని సాటర్న్ తాలూకా మైనర్ ప్రోగ్రెషన్ జరుగుతుంది. డెఫినెట్గా హ్యాపీ జాబ్, 11th హౌస్ సాటర్న్ హ్యాపీ జాబ్ టు ద పర్సన్ అనేది ఇక్కడ
మనకి. అండ్ ఆల్సో మనం చూసాం లైనప్ ఆఫ్ ది ప్లానెట్స్ చూసాం. ఇటు పక్క వర్గోత్తం సాటర్న్ సన్ అండ్ ఎగ్జాల్టేషన్ నవాంశలో సాటర్న్ సన్ డెబిలిటేషన్ పోయింది ఇక్కడ సన్ది. అండ్ వీనస్ రాహు ట్రైన్ జూపిటర్తో. సో అన్ని రకాలుగా కూడా ఇక్కడ మనకి చాలా పవర్ఫుల్గా చార్ట్ మేనిఫెస్ట్ అయిపోయింది. ఎక్కడికి వచ్చేసరికి ఎట్ ద ఏజ్ ఆఫ్ 26 years, 26th ఇయర్లో. ఇక్కడ శాటర్న్ మైనర్ శాటర్న్ ఇక్కడ, మేజర్ జూపిటర్ ఇక్కడ, మేజర్ శాటర్న్ ఇక్కడ. 25th ఇయర్లో జూపిటర్ ఇక్కడ 26th ఇయర్కి ఇక్కడ ఉంటే 25th ఇయర్లోని మనకి ఇక్కడ ఖచ్చితంగా కనిపిస్తుంది కదా మనకి. సారీ ఇక్కడ 0 to 12, 13 to 24, 25 to 36 ఇది. సో ఇక్కడే 25, ఇక్కడ 24th ఇయర్ కదా. 24th ఇయర్లో కూడా మనకి శాటర్న్ ఇక్కడ ఉన్నాడు వెనకాలే ఇక్కడ. సో శాటర్న్ సపోర్ట్ కనిపిస్తోంది. సో ఖచ్చితంగా ఇక్కడ కూడా మనకి జాబ్స్ పాసిబిలిటీ. ఎందుకంటే సెకండ్ హౌస్లో జూపిటర్కి సెకండ్ హౌస్లో ఇన్ని ప్లానెట్స్ లైనప్ అయి ఉన్నాయి కదా మనకి. ఈ ప్లానెట్స్ అన్నీ మనకి జాబ్స్ ఇస్తున్నాయి. బట్ అతను సాటిస్ఫై అవ్వాలి, ఆ వచ్చిన జాబ్ ఆయన చెయ్యాలి, ఆయన దానికి స్టిక్ ఆన్ అవ్వాలి. బికాజ్ ఇక్కడ మనకి కనిపిస్తోంది ఏది, మూన్ అండ్ సన్ ఎక్స్చేంజ్. దీనివల్ల అతను స్టిక్ ఆన్ అవ్వాలి అంటే ఆయనకి ఇంకా బెటర్ కావాలి. ఎందుకు? వీనస్ ఏం చేస్తాడు? హీ వాంట్స్ మోర్ రిఫైన్డ్, మోర్ డిఫైన్డ్ అండ్ మోర్ డిస్క్రిమినేషన్ అనేది ఈయన ఫైనల్ డిస్క్రిమినేషన్ చూసుకొని వచ్చిన జాబ్స్. ఎక్కడి నుంచి జాబ్స్ స్టార్ట్ అయ్యాయి మనకి అంటే ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది అతని తలగా సంపాదన. ఏజ్ 18-19 ఇయర్ నుంచి ఆయన మొదలెట్టారు. చూశారు కదా మనం, ఇక్కడ ట్రైన్ వచ్చింది. ఇది 100% మనకి ఇన్కమ్ జనరేటింగ్ పీరియడ్ అనమాట. 18th ఇయర్ నుంచి ఆయన ఖచ్చితంగా ఆయన సొంతంగానే కాళ్ళ మీద నిలబడి సొంతంగానే చదువుకొని త్రూ అవుట్ దిస్ పీరియడ్ ఆయనకి ఇన్కమ్ ఉంది. కానీ ఎప్పుడు స్టడీ అయింది అంటే ప్రోగ్రెసివ్ జూపిటర్ మేజర్ రౌండ్కి మారినప్పుడు అతను ఫిక్స్ అయిపోయారు ఇంకా జాబ్లో. అలా మేజర్ రౌండ్లోకి వచ్చిన తర్వాత కూడా చూశారు కదా, ఒక జాబ్ వచ్చింది ఆగస్ట్ 2001లోని, మళ్ళీ 11/2001లోని ఇంకొక జాబ్. అంటే వెరీ క్విక్. ఎందుకు ఇంత క్విక్గా జాబ్స్ వస్తున్నాయి అది మనం ఆల్రెడీ ఇక్కడ చూసాం. వీ హ్యావ్ సీన్ దట్ సన్ అండ్ సాటర్న్ డీప్ కంజంక్షన్, ఇంత డీప్ కంజంక్షన్లో ఉన్నాయి. అండ్ మూన్ ఏమైనా తక్కువ తిన్నాడా అంటే మూన్ కూడా మళ్ళీ 9 degrees. ఎప్పుడైతే మూన్ 9 degrees ఉన్నట్టు వస్తుందో మనకి ఇక్కడ ఈ స్ట్రింగ్స్లో ఏమైపోతుందంటే మనకి మూన్ కూడా వచ్చి ఇక్కడ అన్నిటికన్నా ముందు జూపిటర్కి ఫస్ట్ మూన్ టచ్ అయిపోతుంది ఇక్కడ, తర్వాతనే సన్, తర్వాతనే సాటర్న్. అండ్ సాటర్న్ ఇక్కడ మనం ఇంకొక విషయం ఏం చూడాలి, ఎప్పుడైతే ఇతనికి జాబ్ వచ్చిందో సాటర్న్కి ముందు వీనస్ ఉంటే, వీనస్ సాటర్న్ ఉందనుకోండి పెళ్ళైన తర్వాత జాబ్ వస్తుంది. సాటర్న్ తర్వాత వీనస్ ఉందనుకోండి జాబ్ వచ్చాక మ్యారేజ్ అవుతుంది. సో ఇమీడియట్గా ఆయనకి ఎప్పుడైతే జాబ్ సెటిల్మెంట్ వచ్చిందో నెక్స్ట్ థింగ్ వాట్ హీ డిడ్, ఆయన మ్యారేజ్ చేసుకోవడానికి 23 degrees ప్రయత్నం చేశారు, సక్సెస్ కూడా అయ్యారు. అండ్ మేజర్ రౌండ్ ఆఫ్ జూపిటర్ ఎప్పుడైతే ఇక్కడ పాగా వేశాడో, లగ్నం తీసుకున్నాడు కదా ఇక్కడ క్యాన్సర్లో, ఎగ్జాల్టెడ్ సైన్ అతనిది, అక్కడ ఆయన అన్ని రకాలుగా ఆయనకి ఏం కావాలో అన్నీ సాధించుకున్నారు. అండ్ ఆల్సో ఆ జూపిటరు ఈ మహాదశ పీరియడ్లో ప్రతి ఒక్క ప్లానెట్కి ఎంత బలంగా అంటే జాబ్ వచ్చిన వేళకి ఆయన తలగా ప్లానెట్స్ ఎలా కనెక్ట్ అయ్యాయో చూడండి. 6th November 01 దిస్ ఈజ్ ద జాబ్. 6th November 01 ఆ టైంకి ఇవి లైనప్ అయ్యాయి ప్లానెట్స్. అండ్ ప్రోగ్రెసివ్ జూపిటర్ మేజర్ రౌండ్లో ప్రతి ఒక్క ప్లానెట్ కవర్ అయిందా లేదా? 100%. జూపిటర్ మీదనే సన్, జూపిటర్ సాటర్న్, జూపిటర్ మర్క్యూరీ, జూపిటర్ సాటర్న్ అందరూ ఉన్నారు అక్కడే. ఎవ్రీబడి వాజ్ హియర్. అండ్ కేతు ఒకటి లేడు, కానీ కేతు నక్షత్రాధిపతి వీనస్. అండ్ అగైన్ వన్స్ అగైన్ మళ్ళీ చూడండి, అసలు ఇంత బలంగా సన్ సాటర్న్ స్టార్లో, సాటర్న్ స్టార్లో, మెర్క్యూరీ సాటర్న్ కేతు వీనస్.
ఓకే, సో ఇంత పవర్ఫుల్గా వచ్చింది చార్ట్ వచ్చినప్పుడు, అండ్ అగైన్ వీనస్ కూడా మళ్ళీ మెర్క్యూరీ స్టార్. సో చార్ట్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్, అంటే జాబ్ పరంగా ఇది చాలా పవర్ఫుల్ చార్ట్. సో జూపిటర్ తలక మేజర్ ప్రోగ్రెషన్ 3rd హౌస్లో, అదే 4th రాశిలో జూపిటర్ తలక మేజర్ ప్రోగ్రెషన్ రౌండ్ నెంబర్ 3లోని ఆయన 10th లార్డ్ వీనస్ని, కారక ఆఫ్ కర్మ శాటర్న్ని, అండ్ లగ్నేష్ సన్ని ట్రిగ్గర్ చేశారు. అండ్ ఆల్సో ఈ చార్ట్లో మనం ఆల్రెడీ చూసాము, అన్ని ప్లానెట్స్ జూపిటర్ చేతిలో ఉన్నాయి, అండ్ జూపిటర్ ఏమో వీనస్ చేతిలో ఉన్నాయి. చూసారా 10th ట్రాన్సిట్ టైంకి ఇక్కడ దాకా అన్నీ జూపిటర్ చేతిలో ఉన్నాయి, అండ్ జూపిటర్ ఏమో వీనస్ చేతిలో, సన్ చేతిలో ఉన్నాడు. అండ్ సాటర్న్ ఏమో ఓన్ స్టారు మార్స్, వీనస్ ఏమో మార్స్ హ్యాండ్స్లో, మార్స్ ఏమో హోరాలాడు. సో ఈ రకంగా అన్ని రకాలుగా కూడా ఇది చాలా బలంగా వచ్చింది. లగ్నాధిపతి 12th హౌసు, రాహు ఏమో 2nd హౌసు, మనీ కావాలంటే ఏవి ఫ్రమ్ హోమ్ వెళ్ళాల్సిందే. అండ్ ఆల్సో మోస్ట్ ఆఫ్ ది ప్లానెట్స్ అన్నీ కూడా మనకి 12th హౌస్ తీసుకున్నాయి కాబట్టి, అంటే లగ్నం నుంచి 12th హౌస్ తీసుకున్నాయి కాబట్టి పర్సన్ విల్ హ్యావ్ టు స్టే అవే ఫ్రమ్ ద నేటివ్ ప్లేస్. బట్ ద పర్సన్ ఆయన తలగా మనసు మాత్రం ఖచ్చితంగా ఇంటి మీదని, నేటివ్ ప్లేస్ మీదని చాలా బలంగా కనెక్ట్ అయి ఉంటారు ఆయన.